నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులు ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. నేటి స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు, కానీ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ పెట్టడం లేదు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే యువతులు నూతన జీవన శైలిలో జీవిస్తున్నారు. ఆహారం, వ్యాయామం, నిద్రలపై దృష్టి పెట్టడం లేదు. పైగా శారీరకంగా, మానసికంగా ఎక్కువ కష్టపడుతున్నారు. శరీరానికి సరిపడా విశ్రాంతి ఇవ్వడం లేదు. వాళ్లే కాదు, ఇతర ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. నేడు ఎక్కువ మంది స్త్రీలను వేధిస్తున్న సమస్య బరువు పెరగడం. తక్కువ వయసులోనే ఎక్కువ బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులను సంప్రదించినా, ఆహారపు అలవాట్లు మార్చుకున్నా అంతగా ఫలితం ఉండడం లేదు. అందుగల కారణాలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అలంకృత కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. మరి ఇంటీరియర్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సబిత గారు. నమస్తే అనిష. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఈరోజు మన సకలకి ఇంటీరియర్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం ఒక గర్ల్స్ బెడ్రూమ్ అండ్ దాని పక్కనే ఉన్న అటాచ్డ్ ఒక చిన్న లాన్ చూద్దాము అనిష. ఓకే, మరి చూపిస్తారా? తప్పకుండా. అనిష, మనం లాస్ట్ ఎపిసోడ్లో కనుక చూస్తే ఒక ఫ్లోర్లో బెడ్రూమ్ అది చూస్తాం కదా. ఇప్పుడు అదే ఫ్లోర్లో ఇంకొక బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ చూద్దాము. ఓకే. ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చేసి మనకు కిందట ఎపిసోడ్లో వచ్చేసి ఒక అటువైపు ఉన్న బెడ్రూమ్ చూసాము. ఒక బెడ్రూమ్ ఇటువైపు వస్తుంది అండ్ ఒక చిన్న సిట్టింగ్ లాంజ్, అంటే 2 బెడ్రూమ్స్ కానీ ఒక చిన్న సిట్టింగ్ లాంజ్ అనమాట. సో ఈ లాంజ్ లో ఇలా చిన్నగా ఒక 2 సోఫాస్ అండ్ సెంటర్ టేబుల్ వేసి, సీలింగ్ మాత్రం సింపుల్ గా 2 ఇంతవరకు అన్ని మనం స్క్వేర్స్ చూసాము. ఇక్కడ మాత్రం కొంచెం సర్క్యులర్ కాన్సెప్ట్, చిన్నగా సర్కిల్స్ ఇచ్చేసి మధ్యలో ఎక్కడైతే స్క్వేర్స్ ఇచ్చామో గమనిస్తే కనుక ఇక్కడ స్క్వేర్ డౌన్ లైట్స్ వాడాము మనము. ఇక్కడ చిన్నగా సర్కిల్స్ వాడాం కాబట్టి అన్ని సర్కిల్ షేప్ లైట్స్ వాడాము. ఓకే, కానీ కలర్ మాత్రం సేమ్ వైట్ అండ్ బ్లూ అండ్ వైట్ డౌన్ లైట్ అండ్ చిన్న వామ్ వైట్ స్పాట్ లైట్. ఓకే, అండ్ ఇది సెంటర్ పీస్. ఓకే, ఇది కూడా క్రీమ్ అండ్ సేమ్ మనకి బ్రౌన్ అండ్ బేజ్ కలర్ సోఫాస్ వాడాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రెంచ్ డోర్, కొంచెం ఎంత ఓపెన్ గ్లాస్ అండ్ ఈ ఫ్రెంచ్ డోర్ చేయబట్టి మనకి ఓపెన్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అవును. అండ్ ఈ ఫ్రెంచ్ డోర్లో కూడా మనం చూస్తే కనుక చిన్న కలర్స్తోని అలా ఇంట్రెస్టింగ్, ఓన్లీ ఒక ప్లెయిన్ గ్లాస్ లాగా కాకుండా చిన్న కలర్స్, మనం కింద అంతా గ్లాస్ అదే కలర్ స్కీమ్ నడిపాము కాబట్టి యూజ్ సేమ్ కలర్స్. ఓకే, అవి చూస్తుంటే డాండియా స్టిక్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి చిన్న ఈ లాంచ్ కాకుండా క్లోజ్ ఉన్నప్పుడు దిస్ ద ఓపెన్ టెర్రస్, ఇది లాన్ ఇచ్చాము. బట్ ఇట్స్ ఆర్టిఫిషియల్ గ్రాస్. ఓకే, ఈ గ్రాస్ ఆర్టిఫిషియల్, మనకి మెయింటెనెన్స్ ఫ్రీ. సో కూర్చోడానికి చిన్న సెంటర్ టేబుల్ అండ్ 3 సోఫాస్ కానీ చిన్న సీటింగ్స్ ఇచ్చాము. ఓకే, అండ్ చైర్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి. అండ్ టేబుల్ చైర్స్ కూడా మీరు క్రీమ్, వైట్, బ్రౌన్ లోనే మొత్తం హౌస్ అంతా ఒకటే కలర్. ఓకే, సో దీనికి ఏ మెటీరియల్ యూజ్ చేశారు? ఇట్స్ గ్లాస్ అండ్ అవి మనకు రెడీగా దొరికిన సోఫాస్. ఓకే, సిట్టింగ్ చైర్స్ వచ్చేసి రెడీగా దొరికిన. ఓకే, వెరీ గుడ్, చాలా బాగుందండి. నెక్స్ట్ బెడ్రూమ్. వావ్, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్, మంచి కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి గర్ల్ బెడ్రూమ్ మనిష. ఓకే, దీనిలో మనం చూస్తే కనుక చిన్న రెగ్యులర్ గా అన్ని దీనిలోకి డిఫరెన్స్ ఏంటి అంటే కొంచెం హైట్ లో ఫ్లోరింగ్ వచ్చేసి ఒక స్టెప్ అనమాట. సో అది మొత్తం వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చాము. వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చేసి మనం ఏదైతే వాడామో అదే గ్రానైట్ ఇక్కడ వాడాము. ఇక్కడ వచ్చేసి దిస్ అగైన్ ఆర్టిఫిషియల్ స్టోన్, మనం కింద చూస్తే కనుక స్టైర్ కేస్ లో అక్కడ అన్నిట్లో వాడాం కదా, అదే స్టోన్ వచ్చేసి ఇక్కడ వాడాం మనిష. ఓకే, సో రెండు ఇక్కడ డిఫరెన్షియేట్ అయ్యింది అండ్ అది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఒక గ్రే కలర్ గ్రానైట్, వైట్ కలర్ ఆర్టిఫిషియల్ స్టోన్ అండ్ ఒక కర్వ్. ఓకే, సేమ్ అదే మనకి రిప్లికేట్ అవుతుంది సీలింగ్ లో. వావ్, ఓకే, నేను ఇంకా పైన చూడలేదు. ఇటువైపు హాఫ్ ఒక డిఫరెన్సియేషన్ ఉంది. అదే కర్వ్ కూడా మనకి సీలింగ్ లో ఏదైతే ఇచ్చామో అదే కర్వ్ సీలింగ్ లో ఉంటుంది. ఓకే, కాకపోతే ఇక్కడ డబల్ కలర్స్ అట్లా యూజ్ చేయలేదు, క్రీమ్ అండ్ వైట్ రెండు, కానీ రెండు మిక్స్ అయినట్టు కనిపిస్తున్నాయి. చాలా బాగుందండి. నెక్స్ట్ వైపు వచ్చేసి మనకి సింపుల్ గా స్టోరేజ్ అనుష. ఓకే, ఇదంతా మొత్తం క్రీమ్ అండ్ వైట్ కాన్సెప్ట్ లోనే అదే కలర్ స్కీమ్ లో ఉంది కాబట్టి ఓకే, దిస్ ఇస్ మొత్తం క్రీమ్ కలర్ స్టోరేజ్. అండ్ ఇది కూడా షేప్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదండి, ఇట్లా స్ట్రైట్ గా లేకుండా కొంచెం కర్వ్ వచ్చింది. కొంచెం కర్వ్ షేప్ ఉంది. ఓకే, వెరీ నైస్. అండ్ హ్యాండిల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఓకే, ఇలా ఉన్నాయి. అండ్ మనం చూస్తే కనుక హెడ్ బోర్డ్
హెడ్ బోర్డ్ కూడా వాల్ కి సెపరేట్ పెద్ద ప్యానలింగ్ అలా కాకుండా చిన్నగా ఇందులో కొంచెం మనం అన్ని షేప్స్ లైక్ కర్వ్స్, సర్కిల్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ అన్ని వాడాం కాబట్టి హెడ్ బోర్డ్ లో ఒక కర్వ్ తీసుకొని దానిలో సింపుల్ గా ఒక 3 నిషస్ లాగా సర్క్యులర్ షేప్ లో ఇచ్చాము. అదే సర్క్యులర్ కాన్సెప్ట్ హెడ్ బోర్డ్ లో కూడా సింపుల్ గా సర్క్యులర్ అండ్ చిన్న డిస్ప్లే లాగా అక్కడ ఒక చిన్న స్ట్రైట్స్ అగైన్ వాడుతూ ఒక చిన్న షెల్ఫ్ లాగా ఇచ్చాము. ఓకే, చిన్న చిన్న షో పీసెస్ లాంటివి ఉంటే పెట్టేసుకోవచ్చు అనమాట. 2 వైపులా సైడ్ టేబుల్ ఉంటుంది. అండ్ బెడ్ కూడా మనకి ఒక చిన్నగా స్క్వేర్ షేప్ లో తీసుకున్నాము. దీనిలో మనకి మొత్తం సర్కిల్ అండ్ స్క్వేర్ షేప్స్ కాంబినేషన్ అనమాట. కర్వ్స్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, సర్కిల్స్ ఉన్నాయి. చాలా బాగుందండి. ఈ సపరేషన్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ బెడ్ కూడా పర్ఫెక్ట్ గా వాల్ కి లేకుండా కొంచెం ముందుకు వేశారు. బెడ్ వచ్చేసి మనకి వాల్కే ఉంటుంది అండ్ ఆ ప్యానలింగ్ హెడ్ బోర్డు అదంతా ప్యానలింగ్ కి ఒక స్టెప్ ముందుకు ఉంటుంది. ఓకే, చాలా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ బ్లైండ్స్ కానీ కర్టెన్స్ కానీ కూడా సేమ్ అదే కలర్ కాన్సెప్ట్, సర్కిల్, స్ట్రైట్ లైన్స్. చెప్పినట్టే మీకు ఇందులో మీకు సర్కిల్స్ కనబడుతున్నాయి, స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. సో కర్టెన్ కూడా అదే స్కీమ్ రన్ చేయడానికి సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ అండ్ సర్కిల్స్ అండ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ యూస్ చేశారా? వుడెన్ అండ్ ఇక్కడ కూడా మనం గ్రానైట్ అన్ని విండోస్ కి ఎలా అయితే యూజ్ చేసామో అవే వాడాము. ఇటువైపు మనకి ఇది చిన్నగా ఒక వర్క్ స్టేషన్ లాగా స్టడీ నీట్ కోసం ఒక చిన్న గ్రానైట్ టాప్ అండ్ చైర్ అండ్ డ్రావర్ స్టోరేజ్ ఇచ్చాము అనుష. ఆపోజిట్ వాల్ కి కావాలి అనుకుంటే టీవీ ప్రొవిజన్ కూడా ఇచ్చాము మనము. చిన్న కన్సోల్ లాగా గ్లాస్ టాప్ అండ్ డ్రావర్స్ సింపుల్ గా ఎక్కువ హడావిడి ఏం లేకుండా ఇచ్చేసాము. అండ్ అక్కడ కూడా ఒక విండో ఇచ్చాము. ఆ బెడ్ ఆ విండో వచ్చేసి మనకి ఓపెన్ చేస్తే లాన్ కి ఉంటుంది. ఓకే, సో లాన్ కి కనెక్టెడ్ గా పెట్టారు. ఓకే, వెరీ నైస్. చాలా చాలా బాగుందండి. సో ఇదంతా ఒక వైట్ కలర్ కాన్సెప్ట్, కొంచెం సర్కిల్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ థీమ్ లో చేసిన రూమ్. ఓకే, అన్ని చాలా బాగున్నాయండి. మరి ఈ బెడ్రూమ్ కి వాష్రూమ్, డ్రెస్సింగ్ రూమ్ అట్లాంటివి ఇంట్లో ప్రతి బెడ్రూమ్ కి మీకు అటాచ్ డ్రెస్సింగ్ వాక్ ఇన్ వార్డ్రూమ్ లాగా ప్లస్ అండ్ హ్యూజ్ టాయిలెట్స్, వాష్రూమ్స్. అందులో మీకు జాకెట్సీస్ అండ్ బెడ్ అండ్ డ్రై ఏరియా అండ్ వాష్రూమ్ అదర్ సైడ్ ఉంది. ఓకే, మరి వాష్ ఏరియా అండి ఇటువైపు మనం ఇంతకు ముందు చెప్పినట్టుగానే ప్రతిదానికి ఒక అటాచ్డ్ మనకి వార్డ్రోబ్స్ అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఓకే, వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మన కలర్ కాంబినేషన్స్ కూడా సేమ్ వైట్ అండ్ క్రీమ్, చాలా చాలా బాగుందండి. అండ్ మీరు ఈ డూప్లెక్స్ హౌస్ లో లాన్ అలాగే గర్ల్స్ బెడ్రూమ్ చూపించారు. అండ్ కలర్ కాంబినేషన్స్ అండ్ బెడ్ అన్ని టెక్స్చర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. సేమ్ గా లేకుండా ఒకదానికొకటి డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక ఏరియా ఒక్కోలాగా చూస్ చేసి చేశాను. చాలా చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంత మంచి ఇంటీరియర్ మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇది ఇవాళ అలంకృత కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. మరికొంతమంది స్త్రీలు బరువు పెరుగుతున్నామని ఆలోచన రాగానే అదే పనిగా వ్యాయామం చేయడం మొదలు పెడతారు. శరీరం చెమటలు కక్కేలా కష్టపడతారు. బరువు తగ్గడానికి అదే సులువైన పద్ధతి అనుకుంటారు. కానీ అది సరైన మార్గం కాదు. పైగా వ్యాయామం చేస్తున్నాం కదా అని ఎక్కువ తినేస్తుంటారు. అందుకే వైద్యులు దీనికో నిష్పత్తి చెప్పారు. 80:20 అంటే ఆహార నియమాలపై 80% శ్రద్ధ పెట్టాలి, వ్యాయామంపై 20% దృష్టి పెట్టాలన్నమాట. ఇలా చేయడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగని అన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు. శారీరక శ్రమకు తినే ఆహారానికి సంబంధం ఉంటుందట. అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం కన్నా తినే పదార్థాల్లో తగిన క్యాలరీలు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవడం ముఖ్యం. బరువు తగ్గడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఇంకా చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు నిరుపయోగమైన వస్తువులతో ఎన్నో అందమైన కళాకృతులు తయారు చేసే కార్యక్రమమే మన చూడండి చేయండి. ఇవాళ మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్యామల గారు. శ్యామల గారు థ్రెడ్ ని యూజ్ చేస్తూ అందంగా బ్యాంగిల్స్ ని తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి అదెలాగో ఆమెను పలకరించి మనము నేర్చుకుందాం. నమస్తే శ్యామల గారు. నమస్తే లహరిక, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను శ్యామల గారు. ఓకే, ఈ రోజు అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్ అది థ్రెడ్ తో తయారు చేసి చూపిస్తామంటున్నారు. ఓకే, మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? ఓకే అండి, బుక్ కావాలి, థ్రెడ్స్, గమ్ము, సిజర్, ఇవి లైన్స్, క్లిప్స్, బ్యాంగిల్. ఓకే శ్యామల గారు, అన్ని వస్తువులు చూసాం కదా, ఫస్ట్ ఏం చేసుకుందాం? బ్యాంగిల్ తీసుకోవాలండి. ఫస్ట్ పెద్ద బ్యాంగిల్ తీసుకున్నారా? ఓకే ఓకే.
ఓకే, లావుగా ఉండే బ్యాంగిల్ దీనికి బాగుంటుంది. ఓకే, అంటే ఈ సైజులోనే ఉండాలా, మనకి ఏ సైజ్ అయినా ఏ పర్వాలేదు? సైజ్ అయినా పర్లేదు, కానీ ఇది అల్లి కింద వస్తుంది, పెద్దది తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ బుక్స్ తీసుకుంటున్నానండి. థ్రెడ్ అంటే ఇది మనకి సైజ్ కి లెంత్ కోసం మనం బుక్ ని తీసుకుంటున్నాం. ఓకే, అలా ఎన్ని రౌండ్స్ తీస్తున్నారు? 30 వేసుకోవాలి. 30 వేసుకోవాలి. ఓకే, అంటే వీటికి కొలతలు కంపల్సరీ ఉండాలా? ఏం లేదండి, మన ఐడియాని బట్టి ఉంటుంది అది. ఓకే, అంటే ఎంత థిక్గా కావాలనుకుంటే అన్ని రౌండ్స్ టర్న్ చేసుకోవాలి. అన్ని దగ్గరగా పెడుతున్నారు. ఇప్పుడు గమ్ తీసుకుందాం. ఓకే, కొంచెం అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే శ్యామలా గారు, ఈ విధంగా కట్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇలాగా 4 సైజ్ కట్ చేసుకోవాలండి. కలర్స్ ఓకే ఓకే, ఇవిండి, అవి మీరు ఆల్రెడీ కట్ చేసి కట్ పెట్టుకున్నారా? చేసి పెట్టుకున్నాను నేను. అంటే కలర్ చాయిస్ అనేది మన ఇష్టం. మనకి శారీ కానీ డ్రెస్ కానీ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎల్లో కూడా తీసుకున్నారు. ఈ విధంగా గమ్ అంటించుకోవడం వల్ల అన్ని ఒకే లైన్ లో ఉంటాయి, అంతే కదండి? ఒకే లైన్ లో ఉంటాయి, మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఓకే ఓకే ఓకే, ఇక్కడ మనం 5 కలర్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఇవి 5 అండి కలర్స్. మనం కింద అట్లా పట్టుకునేది కదలకుండా క్లిప్ పెట్టుకోవాలండి. ఎందుకండి? ఇవి మనం ఇటు అటు అంటే లూజ్ కాకుండా స్టిక్ అయి ఉంటాయి. దానికోసమని క్లిప్ యూజ్ చేస్తున్నారు. ఓకే, అన్నింటికి కూడా ముందే యాడ్ చేసుకోవాలా? అన్నిటికి పెట్టుకోవాలి. దీనికి రెడ్ దానికి అవసరం లేదండి. ఓకే, ఇవండి ఈ విధంగా క్లిప్స్ అన్నిటికీ పెట్టేసుకున్నారు. ఇప్పుడు బ్యాంగిల్ అంతా పింక్ వస్తుందండి. ఇది ఎక్కువ తీసుకోవాలండి. ఓకే ఓకే, ఇవి 10 తీసుకున్నాము, ఇవి 30 తీసుకోవాలి. 30 తీసుకున్నారు. ఓకే ఓకే, గమ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్ అనేది మనకి ఎంత పెద్ద సైజు లో ఉంటే మనకి అంత బాగా లుక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క కలర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉన్నది కదండి. ఓకే ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్ లో స్టిక్ చేస్తున్నారు. బ్లాక్, ఎల్లో, గోల్డ్ కలర్. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి? అవును, టైం పడుతుంది, కానీ చేసినాక మాత్రం లుక్ చాలా బాగా నీట్ గా ఉంటుంది, బాగుంటది అండి. ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా సరిపోతుంది. ఇది ఆరినాక ఏం చేస్తున్నారు? ఇప్పుడు రెడ్ ఉన్నది కదా, బ్యాంగిల్ అంతా ఇదే వస్తుంది మనకి. ఇది కింద నుంచి అతికి పెట్టుకోవాలండి. ఓకే, రెడ్ మాత్రం కింద నుంచి స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పైన స్టిక్ చేయట్లేదు? ఇది మనం ఇట్లా చేస్తాం కదండి, ఇది రోల్ అవుతుంది. ఇది ఓకే ఓకే, పింక్ రోల్ అవుతుంది, ఇవి మధ్యలో ఉంటాయి. ఓకే ఓకే, అంటే మనకి బాక్సెస్ లాగా పైన డిజైన్ లాగా కనిపిస్తుంది. కింద నుంచి అతికి పెట్టుకున్నాం కదండి. నెమ్మదిగా దాని పైనుంచి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి గమ్ము ఇక్కడ దాకా అతికి పెట్టాం కదా, అంతవరకు కనిపించకుండా మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంత థ్రెడ్ ఉందో దాని మొత్తం కవర్ చేసేస్తున్నా. ఇప్పుడు వస్తుందండి. ఓకే, కాలికి వస్తుందా? ఇది ఉన్నది కదా బ్లాక్, ఇది ఈ సైడ్ వేసుకునేది. నెక్స్ట్ ఎల్లో ఉన్నది, ఇది ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకోవాలి దీన్ని. ఓకే, గోల్డ్ కలర్ ఇటు సైడ్ మళ్ళీ బ్యాక్. ఓకే, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వేస్తున్నారు. తీసుకున్న 4 కలర్స్ లో ఏదైతే ఫస్ట్ బ్యాక్ వేస్తామో దాని తర్వాత ఇంకోటి ఫ్రంట్ వేసుకోవాలి, తర్వాత బ్యాక్ వేసుకున్నారు. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, దాని కింద నుంచి తీశారు, మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ వీటిని ఫ్రంట్ తీసుకురావాలి. ఓకే 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 ఓకే, మనకి ఆ స్క్వేర్ షేప్ వచ్చేందుకు 2 బ్యాక్ 2 ఫ్రంట్ వేస్తూ మళ్ళీ దాన్ని ఫ్రంట్ తీసుకొచ్చేసి మళ్ళీ పింక్ తో కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ థ్రెడ్ అయిపోతుంది కదండి, నెక్స్ట్ ఏ విధంగా యాడ్ చేస్తారు? దీన్ని మనం ఇక్కడికి గమ్ పెట్టుకుని కట్ చేసేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇంకా థ్రెడ్ తీసుకుని మనం దాని పైన మనం ఓవర్లాప్ చేసేయాలి. ఓకే,
ఓకే శ్యామలా గారు, ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అక్కడ మనం గమ్ముతో క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసి ఎక్స్ట్రా ఉందంతా షిద్దర్తో కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, మళ్ళీ 30 లైన్స్ తీసేసుకొని దానిపైన అలా అల్లుకుంటూ వెళ్ళాలి. ఓకే, చాలా బాగుంది. ఓకే, ఈ విధంగా తయారు చేసింది ఏమైనా ఉందా? ఉన్నది, చూద్దామా? చూద్దాం. లహరిక ఇవే చేసినవి. వావ్, ఇప్పుడు చేశాను కదా, మీకు చూపించాను కదా ఈ బ్యాంగిల్ ఇది. ఓకే, ఏదైతే మెయిన్ కలర్ తీసుకున్నారో బ్లూ కలర్ తీసుకున్నారు, 4 థ్రెడ్స్ తీసుకున్నారు, ఇవన్నీ 10 లైన్స్ తీసుకున్నారు. అల్లిక అనేది 2 బ్యాక్ 2 ఫ్రంట్ వేసేసి మళ్ళీ అయినాక మళ్ళీ ఫ్రంట్ తీసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ లో మనకి అల్లుకుంటే ఈ విధంగా చుట్టూ కూడా ఇలానే వస్తుంది. ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా, సేమ్ ఈ కలరే ఉన్నది కదా, మనం ఇక్కడ కుందన్స్ గానీ బీడ్స్ గానీ ఏవైనా పెట్టుకోవచ్చు, మన డ్రెస్ కలర్ ఏదైనా. ఓకే ఓకే, చాలా బాగుంది. ఈ లైన్స్ వల్ల కూడా మంచి లుక్ వచ్చింది మనకి. ఇదే బ్యాంగిల్ మనకి 4-5 కలర్ శారీ పై కానీ అలానే డ్రెస్ పై కూడా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. ఇవి సైడ్ కూడా వేసుకోవచ్చు ఇవి. ఓహో, ఇది ఎలా చేశారండి? వైట్ థ్రెడ్ దాని తర్వాత యాడ్ చేశారా? యాడ్ చేశాను. వావ్, మంచి ఐడియా. అది కూడా ఎంత కొత్తగా, అన్ని డ్రెస్సెస్ పైకి అన్ని శారీస్ పైకి మనకి ఎంత గ్రాండ్ గా కావాలంటే గ్రాండ్ గా, అలానే సింపుల్ గా కావాలంటే సింపుల్ గా, ఈజీ మెథడ్ లో తక్కువ టైంలో ఎంతో వాల్యుబుల్, అందరికి ఇష్టమైన, అమ్మాయిలకి ఇష్టమైన బ్యాంగిల్స్ ని ఈ రోజు మా ప్రేక్షకుల కోసం చేసి చూపించారండి. మరి ఇంత మంచి ఐటమ్ ని మాకు నేర్పించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, శ్యామలా గారు చక్కగా థ్రెడ్ ని యూజ్ చేస్తూ అందంగా తయారైన బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి కదా. మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ దాగుందా? మరి ఎందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే 040-2255-5565-40 నెంబర్ కు కాల్ చేయండి. మరి ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు, నమస్తే. కొంతమంది భోజనం తినే ముందు పచ్చి కూరగాయల ముక్కలు తింటారు, అలాగే భోజనం అయ్యాక పండ్లు తీసుకుంటారు. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. పండ్లు తింటున్నాం కదా అని భోజనాన్ని తక్కువ తీసుకోకూడదు. అన్నిటికన్నా ముఖ్యం వేళ పట్టుకు తినడం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకే సమయానికి తినడం శరీరానికి అలవాటు చేయాలి. వేళ తప్పి తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రకు ఉపక్రమించడం వల్ల అరుగుదల ఉండదు. మధ్యాహ్న వేళ తీరిక దొరికితే భోజనం తర్వాత 10 నుంచి 20 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకోవడం మంచిది. కార్యాలయాలలో పనిచేసే మహిళలు ఎక్కువ సమయం కూర్చొని ఉండడం వల్ల బరువు పెరుగుతున్నారు. వారికి ప్రతి గంటకు 10 నిమిషాల నడక అవసరం. మరిన్ని సంగతులు చెప్పుకుందాం, ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సాధన గారు. మరి మనకు చేసే రెసిపీ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరి ఈ రోజు మా సకులకు ఎలాంటి రెసిపీ చేసి చూపిస్తున్నారు? రవ్వ చపాతి పాయసం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? షూర్. బొంబాయి రవ్వ, బెల్లం, నెయ్యి, సోమ్, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుము. మరి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా వేడి నీళ్ళు పెట్టుకుందాం. వేడి నీళ్ళు పెట్టుకుందామా? ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. సో సాధన గారు, వాటర్ హీట్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఈ రవ్వ పోస్తూ కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుతా ఉంటే ఇది ముద్దలాగా అయిపోతుంది. ఓకే, సో స్పూన్ ఇస్తారా? స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఆఫ్ చేసేసుకున్నాం. కొద్ది కొద్దిగా వాటర్ తీసుకోవాలి, అంటే ఇది ఎక్కువ వాటర్ పోసేస్తే లూజ్ అయిపోతుంది. ఇది చపాతీలాగా ముద్దలా రావాలంటే హాట్ వాటర్ పోస్తూ ఇది కలుపుకోవాలి. కరెక్ట్ గా చూసుకోవాలి మనం ఎంత కావాలి చపాతీ. ఇలా చేసుకున్నాం కదా, మరీ మెత్తగా అయితే కొంచెం రవ్వ యాడ్ చేసుకొని మరి ఇలా చేసుకోవాలి. ఇది నేను చేస్తుంటాను. ఈ లోపు మనం వాటర్ తీసేసాం కదా, ఇందులో గీ వేసుకొని ఇది కాస్త ఫ్రై చేస్తాను. స్పూన్ తీసుకొని కొంచెం గీ వేయండి. మొత్తం చిన్న చిన్న పీసెస్. ఇంకా 1 స్పూన్ సరిపోతుందా? లైట్ గా కొంచెం చాలు. అలా ముద్దలాగా ఇలా రావాలి. ఇది ఇంకా మెత్తగా ఉంది అని అంటే ఇంకా రవ్వ యాడ్ చేసుకోవచ్చు మనం ఇందులో. ఇది సరిపోతుంది కాబట్టి చపాతీ చేసేసుకుందాం. అంటే మనకి షేప్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఇది లైట్ గా ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఎలాగో ముక్కలుగా చేస్తాం కాబట్టి దీనికి షేప్ ఏం అక్కర్లేదు. హ్యాండ్ తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే రొట్టెల కట్టెతో అయినా చేసుకోవచ్చు. సో సాధన గారు, ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా, తీసేద్దాం.
ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసి సో బెల్లం అదే వేసేద్దాం. ప్యాన్ లో స్టవ్ వెలిగించుకొని సో సాధన గారు ప్యాన్ కూడా కొంచెం హీట్ ఎక్కింది కదా, నెక్స్ట్ ఏంటి? యా, ఈ బెల్లం వేసుకుందాం. ఓకే, అంజలి గారు ఈ లోపు మనం ప్యాన్ పెట్టేసుకుందాం, స్టవ్ ఆన్ Okay. చేసి. ఇందులో గీ ఆయిల్ ఏం వేయద్దు, డైరెక్ట్ ఇలాగే వేసేసుకుందాం. సో అలాగే వేసి ఫ్రై కొంచెం బ్రౌన్ రెడ్డిష్ అలా అవుతే చాలు, అంతే. దీన్ని ఎలాగో మళ్ళీ పీసెస్ చేసేస్తాం కదా. సో బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేద్దామా? యా, ఆఫ్ చేసేద్దాం. మరి పాకం కూడా అవసరం లేదు మనకి. ఇది కొంచెం ఇలా అవుతుంది కదా ఓకే, బ్రౌన్ గా, ఇంకొంచెం అవ్వాలి ఇది. తర్వాత దీన్ని పీసెస్ చేసేసుకుందాం, ముక్కలుగా కట్ చేసుకుంటే. అంజలి గారు ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు పాకం కూడా స్టవ్ అయిపోయిందండి. ఓకే, రెండు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని పీసెస్ చేసేసుకొని ఇందులో వేయడమే, అంతే. అంజలి గారు ఒక ప్లేట్ లో తీసుకుందాం ఇది దీన్ని. అలాగే అంజలి గారు ఇలా పీసెస్ చేసేసుకుందాం. ఓకే, బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది కదా, ఈ పీసెస్ వేసేసుకుందాం. సో ఇది ఎంత టైం ఉండాలి ఇందులో? అది కొంచెం మెత్తగా అయిన తర్వాత, సో ఈ ముక్కలన్నీ మెత్తగా అది అంటే బెల్లం మొత్తం అంతా ఆ పీసెస్ పీల్చుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి. సో నెక్స్ట్ ఏంటండి? కొబ్బరి తురుము వేసుకున్నాం కదండి, ఇందులోనే సోంపు కొంచెం కచ్చా పచ్చగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ ఇస్తారా? కొంచెం నెయ్యి వేసి ఇంకొంచెం స్మెల్ టేస్ట్ బాగుంటుంది కదా. ఓకే అండి, ఇది అయిపోయింది, తీసేసుకుందాం. ఓకే, అంజలి గారు రవ్వ చపాతి పాయసం రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో సకులు చూసారు కదా సాధన గారు తయారు చేసిన రవ్వ చపాతీ పాయసం. మరి టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు మరోసారి చూద్దాం. రవ్వ చపాతీలు పాయసంకి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, యాలకులు, కొబ్బరి పొడి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, సోంపు, నెయ్యి. రవ్వ చపాతీ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నీళ్లు పోసి అవి వేడెక్కించుకోవాలి. తర్వాత ఆ నీటిని ఒక బౌల్లో పోసుకుని ఉప్మా రవ్వ వేసి చపాతీ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో బెల్లం వేసుకుని పాకం చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిలా కలిపిన రవ్వని చపాతీలా చేసుకుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను బెల్లం పాకంలో వేసి దానిపై కొబ్బరి పొడి, సోంపు, డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ చపాతీ పాయసం రెడీ. సో సకులు చూసారు కదా కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం. మరి టేస్ట్ చూసి చెప్తాను. సాధన గారు చాలా బాగుంది. బేసిక్ రవ్వ అంటే ఓన్లీ ఉప్మానే చాలా మంది తయారు చేస్తుంటారు, చాలా వెరైటీగా ఉంది. రవ్వ చపాతీ పాయసం ఇంత మంచి రెసిపీని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో సకులు చూసారు కదా సాధన గారు తయారు చేసిన రవ్వ చపాతీ పాయసం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా మంచి రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 04023556540. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. బరువు తగ్గాలి కదా అని నోటిని కట్టేసుకుని ఉండడం కూడా మంచిది కాదట. అప్పుడప్పుడు ఇష్టమైన పదార్థాలు తీసుకోమని వైద్యులు చెప్తున్నారు. అలాగే వ్యాయామం చేయాలి కదా అని బలవంతంగా ఇష్టం లేకపోయినా చేయడం వల్ల ఫలితం అంతగా ఉండదు. అప్పుడప్పుడు మనసు మాట వినండి అని చెప్తున్నారు నిపుణులు. ఎప్పుడూ బరువు మీదే దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడికి గురయ్యే ప్రమాదమూ లేకపోలేదు. కొంతమంది స్త్రీలు బరువులు ఎత్తడం, సైకిల్ తొక్కడం, తాడాట వంటి వ్యాయామాలను ఎంచుకుంటారు. అందుకు తగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు తప్పక తీసుకోవాలి. బరువు తగ్గాలి కదా అని నీరసించిపోతే ప్రమాదమే. నేటి ఉద్యోగినులు శరీరానికి తగిన విశ్రాంతిని ఇస్తూ
ఆహారంపై శ్రద్ధ పెడితే చాలు. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.